శ్రీమాతే నమః. ఇప్పుడు బెలుచిస్తాను మన మీద ఏదో ప్రేమ పొంగిపోయినట్టు భారతదేశానికి మేము సపోర్ట్ చేస్తాము అంటోంది. అలాగే ఇంకొకళ్ళు కూడా తాలిబాన్లు కూడా భారతదేశానికి మేము సపోర్ట్ చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు ఎలా మారిపోతారు అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఒకసారి హిందువుల మీద ఈ బెలూచిస్తాన్ వాళ్ళు కూడా హిందువుల మీద దౌర్జన్యాన్ని చూపించారు. వాళ్ళు హిందువుల్ని బాధ పెట్టారు. ఇప్పుడంటే వాళ్ళకి గొడవలు వచ్చాయి కాబట్టి శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు కదా, ఆ టైప్ లో ఈ భారతదేశం మీద వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. కానీ వాళ్ళు పూర్తిగా మారిపోయి అలాగే స్టేబుల్ గా ఉంటారు అని ఖచ్చితంగా మనం చెప్పలేం. ఈ పెహల్గాం గొడవ ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. ఇటువైపు నుంచేమో ఒక బంగ్లాదేశ్ నుంచి ఒక తీవ్రవాది మాట్లాడుతున్నాడు. ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నాడు అంటే, హిందువులు మూత్రము, పేడ, తాబేలు వీటన్నింటిని నమ్ముతారు. శారీరకంగా వాళ్ళు చాలా దుర్బలురు, బలహీనంగా ఉంటారు. వాళ్ళ మత సిద్ధాంతాలన్నీ నాకు తెలుసు. విగ్రహారాధన వాళ్ళు చేస్తూ ఉంటారు. రక్తం అంటే వాళ్ళకి భయము అంటూ హిందువులని ఎంత నీచాతి నీచంగా కామెంట్లు చేస్తూ, నాకు గనక బంగ్లాదేశ్ ప్రభుత్వం అవకాశం ఇస్తే కలకత్తాని స్వాధీనం చేసుకుంటాట ఆత్మాహుతి దళంతో. కలకత్తాను మొత్తం స్వాధీనం చేసేసుకుంటాట. ఎంత టైం పడుతుంది స్వాధీనం చేసుకోవడానికి? నిమిషం పడుతుంది అంతే అని మాట్లాడుతున్నాడు. అతన్ని చూస్తుంటే అనిపిస్తుంది, అంటే హిందువులంటే అంత లోకుగా కనిపించారనమాట. అంత లోకుగా కనిపించారు కాబట్టే మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు విషయం ఏంటంటే వాళ్ళు మత సిద్ధాంతాలను వాళ్ళు గట్టిగా నమ్ముతారు, బాగా నమ్ముతారు. వాళ్ళు దాని మీద వాళ్ళు అలా నిలబడిపోయారు. వాళ్ళ మత సిద్ధాంతాల మీద వాళ్ళ మతం ఏం చెప్పిందో అదే చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చేస్తుంటారు. కానీ మనం మన సిద్ధాంతాలని వదిలేసుకుంటాం. మన సిద్ధాంతం ఏం చెప్పిందో దాని గురించి మనం అసలు పట్టించుకోం. ఇప్పుడు ప్రతి ఒక్కడు హిందువుల మీద దాడి చేస్తాం, హిందువులు అలా చేస్తాం, హిందువులు ఇలా చేస్తున్నాం అని చెప్పి మొదలు పెట్టేస్తున్నారు. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ మత సిద్ధాంతాల్ని పూర్తిగా నమ్మారు కాబట్టి, హిందువులు ఎలా ఉంటారు అనేది వాళ్ళకి తెలిసింది కాబట్టి హిందువుల మీద దాడి చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ మనమేం చేయాలి? వాళ్ళ యొక్క మత సిద్ధాంతాలు ఏంటి అనేది వాళ్ళకే తెలియచెప్పాలి. ప్రతి క్షణం అలా చెబుతూనే ఉండాలి. అలా చెప్తూ ఉన్నారనుకోండి, రెండు జరుగుతాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ గురించి మనం అస్తమాను వాళ్ళకి చెప్తూ ఉంటే, ఇంతమంది ఇలా చెప్తూ ఉన్నా సరే మన వాళ్ళు ఎందుకు మారటం లేదు అంటే ఏదో ఒక లోపం ఉందన్నమాట అని చెప్పి ఖచ్చితంగా అటువైపు వాళ్ళు మారతారు. అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, లేకపోలేదు కదా. అటు సిద్ధాంతాలని వాళ్ళు వదిలేసుకుని మన హిందూ ధర్మానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? వాళ్ళ యొక్క మత సిద్ధాంతాలని ఎప్పుడు అస్తమాను చెప్తూ ఉండడం వల్ల ఎందుకు ఇలా అస్తమాను మాట్లాడుతున్నారు, ఎందుకు ఖండించటం లేదు అని ఒక ఆలోచన వచ్చి, నిజమే ఇది కరెక్ట్ కాదు, మనం ఇలా ఉండకూడదు, ఏది మంచో ఏది చెడో తెలుసుకుని మన వైపు వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అస్తమానం మనం ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల ఇంకోటి ఏం జరుగుతుందంటే మన భారతీయుల్లోనే ఒక అవేర్నెస్ వస్తుంది. ఇలాంటి వాళ్ళనమాట, ఇలా జరుగుతోందనమాట, ఇదనమాట మనం చేయవలసిన కర్తవ్యం ఇదనమాట అని చెప్పి మన వాళ్ళలో అవేర్నెస్ వస్తుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది మన వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ రెండిటితో పాటు వాళ్ళల్లో ఎవరో ఒక సంఘ సంస్కర్త పుడితే తప్ప ఇంకా వాళ్ళు మారరు. ఇంకా వాళ్ళు ఎప్పటికీ మారరు. ఇలాగే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఒక చిన్న ఆశ ఏంటంటే అస్తమాను మనం చెప్పడం, ఇలా చేయకండి, ఇలా ఉండకండి, మీ మత సిద్ధాంతాల వల్ల ఇలా జరుగుతోంది అని చెప్పి చెప్పగా ఎప్పటికో మారతారేమో అని ఆశ వస్తుంది. అలా ప్రయత్నం చేస్తే జరుగుతుందేమో. ఇంకా వాళ్ళ మత సిద్ధాంతాలు బాగా వంట పట్టించేసుకున్నారు. వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళు అలాగే ఉంటారు. మనం మన మత సిద్ధాంతాలని గౌరవించుకుంటూ, మనల్ని మనం గౌరవించుకుంటూ, మనం వాళ్ళ గురించి వాళ్ళకే అస్తమాను తెలియజేస్తే అప్పుడు మారతారేమో. ప్రతి క్షణం ఎక్కడో ఒక్కడి నుంచి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు. కలకత్తాను స్వాధీనం చేసేసుకుంటాను, కలకత్తా మీద మేమేమో ఈ దాడులు చేస్తాము, ఏంటి బెదిరింపు అస్తమాను? ఒక చోట మనం పులి స్టాప్ పెడదాము అని అనుకుంటే ఇంకొక చోట బయలుదేరిపోతాం. అసలు ఎక్కడ పులి స్టాప్ అనేది రావటం లేదు కదా, అలా బయలుదేరుతూనే ఉన్నారు. దీనికి అంతం ఏంటి అంటే మనం పదే పదే చెప్పటం, అంతే. అప్పుడే అంతం అనేది వస్తుంది. అప్పటికే అందరికీ అర్థం అవుతుంది. ఎన్నిసార్లు మనం అలా బయటికి చెప్తూ ఉంటామో అప్పుడు వాళ్ళలో వాళ్ళే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని మారడానికి అవకాశం ఉండొచ్చు.